ఇప్పుడు ఈ హార్ట్‌కి సంబంధించినంత మటుకు అంటే హార్ట్ అటాక్స్ గానీ, లేతే హార్ట్ కార్డియాలిక్ అరెస్ట్ అంటున్నారు అది కానీ, లేకపోతే హార్ట్‌కి స్టంట్స్ పడ్డవాళ్ళు గానీ, దాన్ని జాగ్రత్తగా హార్ట్ పొజిషన్‌ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటేనే మిగతా అవయవాలు గానీ, మిగతా సమస్యలు గానీ కొంచెం సవ్యంగా నడుస్తూ ఉంటే గనక, ముందు ప్రధానమైనది మనకి హార్టే కనుక, ఈ హార్ట్‌కి చాలా చిన్న వైద్యంతోనే మనం చాలా మెరుగైనటువంటి ఫలితాల్ని సాధించొచ్చు. అదేంటంటే, ఆ గుండె పనిచేసే తీరులో ఒక నాణ్యత, రక్త సరఫరా తీసుకునే విషయంలో ఒక సరైనటువంటి ఒక మెరుగైనటువంటి పనితీరు, లేతే గుండె కొట్టుకునేటప్పుడు కొంతమందికి అతి వేగంగా ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటుంది. వాళ్ళకి అలసట, టెన్షను, స్ట్రెస్ ముఖ్యంగా. భయపడిపోతూ ఉంటారు. ఎప్పుడు గుండె వేగం పెరుగుద్ది. నాకు గుండె దడదడలాడిపోతోందండి అంటారు. గుండె దడదడలాడిపోవడం ఎందుకొస్తుంది అంటే, వాళ్ళకి మానసిక బలహీనత, శారీరక రుగ్మత 2 ఉంటాయి. సో, ఇవన్నీ నివారించాలంటే మనకి ఆయుర్వేదంలో నాగవల్లి దళైర్యుతం అని మనకి అమ్మవారికి తాంబూలం ఇచ్చేటప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. దేవతలకి భోజనానంతరం నివేదన చేసేటప్పుడు 2 తమలపాకులు పెట్టి 3 తమలపాకులు దాంట్లో ఆకు, ఒక్క, సున్నము, ఇలాచి, లవంగము అన్ని జాజిపత్రి, జాకాయ అన్ని జాజికాయ అన్ని పెట్టిస్తాం. ఇవన్నీ ఇచ్చినప్పుడు దాంట్లో ఉండేటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ శ్రీఫలము, జాజికాయ, జాపత్రి, లవంగము, ఇలాచి, ఒక్క అంటే మంచి పచ్చి ఒక్క, ఇది కాక కుంకుమ పువ్వు కూడా వేస్తారు. ఇవన్నీ వేస్తే ఆ తమలపాకుతో సున్నంతో కలిసిన ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా జీర్ణ వ్యవస్థని అత్యద్భుతంగా పనిచేయనిస్తాయి. ఎటువంటి కాన్స్టిపేషన్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి ఉండవు. ఇదే తమలపాకుని మనకి తమలపాకులండి దాదాపు ఆయుర్వేద వృక్ష శాస్త్రంలోను, లతా శాస్త్రంలోను చూస్తే దాదాపు 100కి పైనే తమలపాకు తీగల యొక్క వెరైటీస్ మనకు కనిపిస్తాయి. దాంట్లో లేత తమలపాకులు కొన్ని, ముదురు తమలపాకులు కొన్ని. సాధారణంగా తాంబూల చర్వణానికి లేత తమలపాకులే ఇస్తారు. కానీ వైద్యానికి మాత్రం ముదురు తమలపాకులు వాడతారు. ఆ ముదురు తమలపాకులలో కూడా పొట్టిగా ఉండి బాగా ముదురు వర్ణంలో ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ ముదురు వర్ణంలో ఉంటాయి. దాన్ని ఇప్పుడు మనం కలకత్తా తమలపాకులు అంటున్నాం. అవి కొంచెం కారం కూడా ఉంటాయి. అయితే ఆ కలకత్తా తమలపాకుల్ని ఒక 2 తీసుకొని దాంట్లో ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, ఈ 3 కలిసి శుభ్రంగా నీళ్లు పోసి గ్రైండర్లో వేసేస్తే మనకి రసం వస్తుంది. ఆ రసాన్ని పొద్దున పూట కనుక మనం తీసుకుంటే, అంటే ముందు రోజు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇది అతిశయోక్తి కాదు, నేను ప్రయోగించి ఒక వ్యక్తిని ఆరోగ్యవంతుడిగా చూసిన తర్వాత ఆ అనుభవసారంతో చెప్తున్నాను. తమలపాకులు, వెల్లుల్లి, అల్లము ఈ 3 పొద్దున్నే గ్రైండర్లో వేసేసి, లేదు మనకు ఓపిక ఉంటే రోట్లో దంచుకోవచ్చు. దంచి ఆ రసాన్ని తీసి ఆ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇస్తే, ముందొచ్చిన ఎక్స్రేకి తర్వాత వచ్చిన ఎక్స్రేకి చాలా తేడా ఉంటుంది. చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఆయుర్వేదం ఎప్పుడు కూడా పత్రము, పుష్పము, కేసరము, వృక్షము, వృక్షమూలము వీటి మీదే ఆధారపడి ఉంటుంది. వృక్షాయుర్వేదం అని అసలు సపరేట్గా ఉంది మనకొకటి. ఆ వృక్షాయుర్వేదంలో ఇప్పుడు మనం అశ్వగంధ చెప్పుకున్నాం. ఆ అశ్వగంధ వృక్షంలో ఉండేటువంటి వేళ్ళని తీసుకుంటే ఎన్ని రకాలైనటువంటి ఉపయోగాలు మనం చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఆకులతో వైద్యం అనమాట. ఈ ఆకులు ఇప్పుడు తులసి ఆకు ఉంది, దాంతో అసలు సాధించలేనిదే లేదు. ఎందుకంటే తులసి అనేది ఆయుర్వేదానికి రాణి లాంటిది, అశ్వగంధ రాజు లాంటి వాడు. అందుకని ఈ తులసి పత్రంతో మనం ఇంకొక ఎపిసోడ్లో చెప్పుకుందాం. అని ప్రస్తుతానికైతే హృదయానికి సంబంధించినటువంటి రోగాలన్నీ, అంటే హృద్రోగము అంటున్నాం మనం, అది హార్ట్ అటాకు, హార్ట్ ఫెయిల్యూరు, కార్డియాలిక్ అరెస్టు, హార్ట్ అటాక్ వచ్చి టైంకి హాస్పిటల్కి తీసుకెళ్తే అవి వాల్స్ పూడిపోయినని చెప్పి స్టంట్లు వేస్తూ ఉంటారు. ఆ స్టంట్లు, పూడిపోయిన స్టంట్లు కూడా మెరుగుగా ఉండి దాంట్లో రక్త ప్రసారం జరగటానికి సరైనటువంటి వైద్యం ఏమిటి అంటే, ముదురు తమలపాకులు, కలకత్తా తమలపాకులను 2 తీసుకొని అల్లం, వెల్లుల్లి కలిపి దంచి ఆ రసాన్ని పొద్దున్న సాయంత్రం ఇస్తే, ముందు మీరు తీయించినటువంటి స్కానింగ్ రిపోర్ట్కి తర్వాత తీసుకున్న స్కానింగ్ రిపోర్ట్కి చాలా తేడా కనిపిస్తుంది. ఇంకా ముందు ముందు ఎపిసోడ్స్లో మనము
కొన్ని నేను అనుభవపూర్వకంగా పొందినటువంటి వైద్యాలు, నేను సలహా ఇస్తే ఆ ఆయుర్వేద వైద్యాన్ని పాటించి నా దగ్గరికి వచ్చిన వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకుందాం. ఇప్పుడు హృద్రోగానికైతే ఈ తమలపాకులతో అత్యద్భుతమైనటువంటి ప్రయోజనాలు సంపాదించవచ్చండి. ఈ తేలికపాటి ఎక్కువ ఖరీదు లేనటువంటి ఈ వైద్యాన్ని తీసుకొని ఎటువంటి హృద్రోగానికి సమస్యలున్నా, అంటే హృద్రోగ సమస్యలు ఎటువంటివైనా కూడా దాన్ని నివారించుకోవచ్చు అని ఆయుర్వేద శాస్త్రం నొక్కి వక్కాణించి చెప్తోంది. తప్పకుండా ఆచరించండి, ఉపయోగాలు పొందండి. నమస్కారం.